డిఎస్సిలో జరిగిన అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలని, ఇందుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేదీన జిల్లా కేంద్రమైన ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో విద్యార్థి విభాగం నాయకులతో కలిసి నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఇటీవల నీట్లో జరిగిన అవకతవకల బాధ్యత వహిస్తూ అక్కడి మంత్రి రాజీనామా చేసినట్లే ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి ప్రక్రియలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న కలెక్టరేట్ వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమంలో జిల్లాలోని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు, వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీలు సామంతుల శ్రీకాంత్ రెడ్డి, అడుసుమల్లి ప్రసన్న కుమార్, ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు వెంకు, చందు, చెంచిరెడ్డి, మహేంద్ర, సిద్ధ, గోవర్ధన్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. తొడలే గొడుతుంటే తోడెల్లే చూడు, సింగం గదిలిందిర సిద్ధానికి నేడు. జనమే ఉన్నరురా జగనన్నకు తోడు, జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు. రాయలసీమ బిడ్డ రాముని దండు, చూడా జాలవు కళ్ళు సీమల దండు. ఊరు ఊరు దాటి వాడా వాడా దాటి కదిలిండే జగనన్న పల్లె పల్లెకే. రథం గదిలేరా రాజన్న గదిలేరా, రథం మీద రాజన్న కొడుకు గదిలేరా. జనం గదిలేరా జగనన్న గదిలేరా, జనమంతా జననేతకు చెండలెత్తెరా. తొడలే గొడుతుంటే తోడెల్లే చూడు, సింగం గదిలిందిర సిద్ధానికి నేడు. జనమే ఉన్నరురా జగనన్నకు తోడు, జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు. జగన్ ఈ నెల 28వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బూచేపల్లి ఆధ్వర్యంలో చుండూరి రవిబాబు గారు సారథ్యంలో ఈ నెల 28వ తారీఖున ఒంగోలు అంబేద్కర్ భవన్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి నిరసన కార్యక్రమం ఈ విద్యార్థి యువత ఆధ్వర్యంలో గవర్నమెంట్ చేసే అవకతవకల మీద, డిఎస్సి స్కామ్ మీద సిబిఐ విచారణ జరిపించాలని, విద్యార్థులకి రావాల్సిన బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ 6,500 కోట్లు రిలీజ్ చేయాలి. దాని డిమాండ్తో నీట్ పరీక్ష పేపర్ లీక్, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళని ఏ విధంగా అయితే మన కేంద్ర మంత్రి రాజీనామా చేశారో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలి. దాన్ని డిమాండ్ చేస్తూ మేము నిరసన కార్యక్రమం చేపట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు 28వ తారీఖు మంగళవారం నాడు ఉదయం 10 గంటలకి మన అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువత, స్టూడెంట్ విద్యార్థి విభాగం, అన్ని మండల అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులు అందరూ వివిధ హోదాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు మొత్తం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సామంతుల శ్రీకాంత్ రెడ్డి, ప్రకాశం జిల్లా విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈ ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద, డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద, విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, వసతి కావచ్చు, వారికి అందుతున్నటువంటి విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు రావాల్సినటువంటి అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు, మధ్యాహ్న భోజనాలు కావచ్చు,
అన్నిటి మీద గురించి రేపు ఎల్లుండవ తారీఖున 28వ తారీఖు అనగా మంగళవారం ఉదయం 10 గంటలకి ప్రకాశం జిల్లా అంబేద్కర్ భవనం నుంచి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళడానికి ఈ ప్రకాశం జిల్లా మొత్తం మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి సమాయత్తమవుతున్నాం. ఈ కార్యక్రమానికి మన బూచేపల్లి శివప్రసాద రెడ్డి గారి సారథ్యంలో జిల్లా మొత్తంలో నుంచి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు అందరూ మండల స్థాయి అధికారులు, మండల స్థాయి అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు, అలాగే అన్ని హోదాల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు మన జిల్లా మొత్తంలో నుండి స్టూడెంట్ యూనియన్లు అందరూ కూడా విరివిగా పాల్గొని యువతకు న్యాయం చేయవలసిందిగా అందరినీ ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాం. అలాగే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు, అర్హత కలిగిన అందరికీ రావాల్సిన ఉద్యోగాలను పక్కకు దారి తప్పించి అర్హత లేని వ్యక్తులకు అందించిన ఈ రోజు నుంచి ఇటువంటి సమాజంలో రాబోయే పిల్లల భవిష్యత్తు ఎలా ఊహించుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇటువంటి అక్రమాలని నిరోధించడానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఒక కొత్త ఒరవడి, అంటే స్వాగతించాల్సిన ఒరవడి ఏర్పడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయటం అనేది హర్షించదగ్గ విషయం. అలాగే 28వ తారీఖున జరగబోయే కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ డిఎస్సి మీద స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సిబిఐ లాంటి ఎంక్వైరీ చేసి ఇందులో నిజానిజాలు నిగ్గుదేల్చి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు రాజీనామా చేయాలనే ఎజెండాతోటే అందరికీ చెప్తున్నాం. ఇది ఖచ్చితంగా చేసి తీరాల్సిన చెప్పేసి విద్యార్థి సంఘం విభాగం తరఫున అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అడిసిపల్లి ప్రసన్న కుమార్, జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రటరీని. రేపు 28వ తారీఖు జరగబోయే మన వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువత ర్యాలీ సక్సెస్ చేయాల్సిందిగా అన్ని విభాగాల పార్టీ కార్యకర్తలకు, అలాగే మన ఒంగోలులో ఉన్న అన్ని విభాగాల అధ్యక్షులకి ఇదే మా విన్నపం. ముఖ్యంగా డిఎస్సి మీద జరిగిన అవకతవకలని ఈరోజు కూడా తేల్చకుండా మన ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి నారా లోకేష్ గారు దీన్ని నీరు గారుస్తూ రోజు రోజుకి ఇలాగే దిగజారుస్తూ పోతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ దగ్గర యువత అందరూ, విద్యార్థులు యువత అందరూ కలిసి ఒక ప్రొటెస్ట్ చేసి మన కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి, ఆయన రాజీనామా చేసే వరకు వదలకుండా ప్రొటెస్ట్ చేశారు. అలాగే మన రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల మీద కూడా అలాగే చేస్తాం మేము. ఈ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మీద జరిగే అవకతవకల మీద జవాబు చెప్పి ఆయన కూడా రాజీనామా చేయాల్సిందిగా మేము కోరుచున్నాం. డిఎస్సి అనే కళ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది చేయలేదు అది చేయలేని అవాకు చవాకులు పేలిన నారా లోకేష్ గారు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పని కూడా చేయకుండా స్కూల్కి సంబంధించిన బూట్లు కానీ బ్యాగులు కానీ స్కూల్కి కిట్లు ఏది ఇవ్వలేదు. అడిగితే షిప్పులు లేవు, యుద్ధం జరుగుతుంది, ఇలా కారణాలు చెప్తూ పోతూ ఉన్నారు రోజు రోజుకి. అలాగే విద్యార్థులకు సంబంధించిన ఏ వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ ఏది ఇవ్వకుండా రోజు రోజుకి రేపు ఎల్లుండు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈరోజు తల్లికి వందనం అని చెప్పి 13,000 రూపాయలు ఇస్తూ ఒక పిల్లలకే ఇస్తూ మీ ఇంట్లో ఉన్న అందరికి ఇస్తామని చెప్తూ వస్తే ఒక పిల్లకే ఇచ్చి రెండో పిల్లవాడికి ఎన్పిసిఐ లాగిన్లో లేదు మీది, ఒక పిల్లవాడు డబ్బులు పడుతున్నాయి, రెండో పిల్లవాడికి మీ ఎన్పిసిఐ లాగిన్ లేదు అంటున్నారు. అది ఎలా నాకు అర్థం కావట్లేదు. ఒక పిల్లవాడికి పడినప్పుడు రెండో పిల్లవాడికి ఎందుకు పడదు? దీని మీద అడిగితే అదేమంటే మీ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంది, ఇంకో అకౌంట్ ఉందని చెప్పి వాళ్ళని నీరు గరుస్తూ వస్తున్నారు. దీని మీద జవాబు చెప్పాల్సిందిగా మేము కోరుచున్నాం. యువతకి నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు అన్నారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇచ్చింది లేదు. 2 సంవత్సరాలు వస్తుంది. ఈ నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు? అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలు ఎప్పుడు ఇస్తారు? ఏదైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి, ఏదైనా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ. మీరు చేయాల్సిన పని చేయకుండా ఎంతసేపు ప్రతిపక్షం మీద నీరు గారుస్తూ వాళ్ళ మీద చెప్తే ఉంటే అలాగా. సో డిఎస్సి మీద జరిగిన స్కామ్ గురించి రేపు 28వ తారీఖున మా పార్టీ తరఫున ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ ఇచ్చినందుకు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చొండు రవి గారి మీద ఇచ్చిన పిలుపు మేరకు రేపు అందరూ రోడ్లు ఎక్కి దీని గురించి నిరసన తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం.